ఇగో మంత్రి పదవి కోసం మచ్చిక వ్యూహం, పార్టీలోని కీలక నేతలకు దగ్గరయ్యేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక రాజగోపాల్ రెడ్డికి వివేక్కి ఏం తక్కువైంది, వాళ్ళకి మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వాలి. వీళ్ళు మొన్నటి వరకు నిన్ను చెప్తాను, క్లియర్గా చెప్తాను. సో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి, కీలకమైనటువంటి మంత్రి, ఇప్పుడు వీళ్ళు కూడా మంత్రి పదవులు ఇచ్చిరనుకో, వీళ్ళ మంత్రి పదవి ఆ మంత్రి కూడా ట్రై చేస్తున్నాడు. ఎందుకో చెప్తా, వీళ్ళందరూ కట్టకట్టుకొని మళ్ళీ బీజేపీలో కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే భవిష్యత్తులో బీజేపీ వచ్చే అవకాశం ఉంటే కంప్లీట్గా వీళ్ళు కాంగ్రెస్ నుంచి బీజేపీ అవుతారు. ఎందుకు అప్పుడు మాజీ మంత్రులుగా ఉంటారు. సో మాజీ మంత్రులుగా ఉంటారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కీలకమైన అవకాశాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి. సో అదొక పెద్ద స్ట్రాటజీ తోటి పోతా ఉన్నారు. సో అది గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అసలు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అన్న మంత్రి, తమ్ముడికి అసలు ఎమ్మెల్యే పదవి ఇచ్చే ఎక్కువ, అలాంటి తమ్ముడుకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు, ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తారట. వివేకు ఇంట్లో ఎన్ని పదవులు ఉంటాయి, 3 పదవులా? ఎట్లుంటాయి 3 పదవులు? అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది? ఒక ఇంట్లో 2 పదవులు ఉండొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తుంది. మళ్ళీ వీళ్ళందరూ బ్రేక్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఇక సీనియర్లకి ఇయ్యరా? పార్టీని అట్టిపెట్టుకొని కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, ఎన్నో ఇబ్బందులను, ఆ ఫ్యామిలీని కోల్పోయి అనేక రకాలుగా డబ్బు, అన్ని రకాలుగా టైంను, కెరీర్ని అంతా కూడా త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వరా? ఇలాంటి వలస జీవులకు ఇస్తారా? వందల వేల కోట్ల రూపాయలు పార్టీ ద్వారా సంపాదించుకొని మళ్ళీ వేరే పార్టీలకు పోయేటోళ్ళకు మంత్రి పదవులు ఇస్తారా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? కాంగ్రెస్ పార్టీ నమ్ముతారా? ఇట్లా ఇస్తే ప్రజలు నమ్ముతారా? మీరు రాసి పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి కానీ, వివేక్ లాంటి వాళ్ళకి కానీ పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా తీవ్రమైనటువంటి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ. భారత్తో ట్రేడ్ డీల్పై తొందర ఏమీ లేదు అంటూ ట్రంప్ ప్రకటించే విషయం చూస్తున్నాం. జవాన్ భూమి కబ్జా, తన భూమి కబ్జా గురైందని న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా చౌదరిపల్లి గ్రామం చెందిన జవాన్ రామస్వామి అనే ఆర్మీ జవాన్ చేసిన వీడియో వైరల్ అయింది. వీఆర్ఓగా చేస్తున్న వరుసకు సోదరుడైన వ్యక్తి ధరణి పోర్టల్ సాయంతో రికార్డులు మార్చేసని ఆరోపించినట్టు చూస్తున్నాం. ఆర్సీబీతో కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం. సో కేకేఆర్ ఇంటికి పోయిందట. మరోసారి హరీష్ ఇంటికి కేటీఆర్. వరుసగా 2వ రోజు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ముఖ్య నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం. హరీష్ రావుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి బామర్దుల ఏకాంత చర్చలతో గులాబీలో చర్చ. ఆ కవిత అమెరికా వెళ్ళిన తర్వాత పరిణామాలతో టెన్షన్. ఇటీవల దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై నేతల్లో ఆందోళన అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో చీలికకు రేవంత్ కుట్ర, ఆయనకు కవిత హరీష్ సహకారం అంటూ ఏలేటి మాట్లాడుతున్న విషయం చూస్తాను. సో పానకంలో పుడక. నేట్ ఫలితాల ప్రకటనపై మద్రాస్ హైకోర్టు స్టే. పవర్ కట్ తో ఎగ్జామ్ సరిగా రాయలేదు స్టూడెంట్ల కేసు. అవడి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు సరిగా లేవని ఫిర్యాదు. కేంద్రం ఎన్టీఏ కౌంటర్ వేసే వరకు ఫలితాలు ప్రకటించే ఆదేశం. తదుపరి విచారణ వచ్చే నెల 2కు వాయిదా. ఇండోర్లోను పవర్ కట్స్, అక్కడి సెంట్రల్ రిజల్ట్స్ పై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ఇలాంటి వస్తున్న తలుపులు జరుగుతూనే ఉంటాయి. వీటిపైన స్టేలు వస్తూనే ఉంటాయి. అందరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆటల్లో మెరిసిన అందాల భామలు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ డే ఈవెంట్. 10 విభాగాల్లో పోటీలు పాల్గొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అంటూ చూస్తా ఉన్నాం. ప్రజలే ట్రాఫిక్ పోలీసులై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న పట్టిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసి పోలీస్ ఎక్స్ వాట్సాప్ గ్రూప్లో పోస్టులు. రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులను వదలట్లే. జనం పెట్టే పోస్టులపై వెంటనే స్పందిస్తున్న పోలీస్ శాఖ. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు కేసులు 19,683, జరిమానాలు 75 లక్షలు అంటూ చూస్తా ఉన్నాం. వీసా గడువు తీరితే బహిష్కరణ. భవిష్యత్తులో ప్రయాణం పైన శాశ్వత నిషేధం. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ. యుఎస్లో ఉంటున్న ఇండియన్స్ ఉద్దేశించి హెచ్చరిక అంటూ చూస్తారు. మరి అక్కడ మా ప్రభాకర్ రావు ఉన్నాడు, మరి మనం పంపించచ్చు కదా, పంపించారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.